అందరికి నమస్కారం. మీలో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా టచ్ చేసిద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో క్రికెటర్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అది మీకు మీ లైఫ్కి ఒక రెవల్యూషనరీ స్టెప్ అని అయితే చెప్తాను నేను. ఎందుకంటే మీ లైఫ్లో నువ్వు ఎక్కడైనా పుట్టు, నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినా, లేదంటే నువ్వు ఒక పేదరికంలో పుట్టినా కూడా నీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది నువ్వు క్రికెటర్ అవ్వాలి అనే ఆలోచన నీకు రావటమే నీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్. అయితే మరి టర్నింగ్ పాయింట్ అంటున్నానని చెప్పేసి ఇక్కడ నువ్వు ఎవరెస్ట్ మాత్రమే ఎక్కాలనుకుంటే కుదరదు. నువ్వు సక్సెస్ అయితే ఎవరెస్ట్ ఎక్కుతావు, అదే ఫెయిల్ అయ్యావా పాతాళానికి తొక్కేస్తారు. ఎవరైతే నువ్వు సక్సెస్ అయితే ఎవరెస్ట్కి ఎక్కిస్తారో వాళ్ళే నువ్వు ఫెయిల్ అయితే పాతాళానికి తొక్కేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. అయితే మరి ఇక్కడ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే మరి నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలి అంటే వర్క్ చేయాలి. నువ్వు గ్రౌండ్లోకి అడుగు పెట్టావు అంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకొని బయటకు రావాలి. నువ్వు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నావు అనేది కాదు, గ్రౌండ్లో ఎన్ని కొత్త థింగ్స్ రోజుకి నేర్చుకుంటున్నావు అనేది ఇక్కడ మ్యాటర్. సో నేను చెప్పేది ఏంటంటే ఒక క్రికెటర్ గనక నువ్వు అవ్వగలిగితే, అది కూడా ఒక 20 years తర్వాత స్టార్ట్ చేసి కనుక నువ్వు క్రికెటర్ అవ్వగలిగితే గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నిన్ను మించిన మగాడి ఎవడు ఉండడు. ఎందుకని అంటావా? నువ్వు ఏ ఫీల్డ్ అయినా చూసుకో, గవర్నమెంట్ జాబ్స్ అయినా తీసుకో, యూపీఎస్సీ తీసుకో, లేదంటే ఇంకా గ్రూప్ ఎగ్జామ్స్ తీసుకో, లేదంటే ప్రైవేట్ జాబ్స్ ఐటీ సాఫ్ట్వేర్ వైపు చూసుకో. ఎటు చూసుకున్నా నీకు కొన్ని 100 పోస్టులు 1000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. వాటిల్లో నువ్వు ఒక పోస్టు కొడితే చాలు. కానీ క్రికెట్ అనే దాంట్లో 11 పోస్టులు మాత్రమే ఉంటాయి. ఆ 11 పోస్టులో నువ్వు ఒక్క పోస్టు కనుక కొట్టావు అంటే ఇంత 140 కోట్ల మంది జనాభాలో నిన్ను మించిన తోపు నా కొడుకు ఎవడు ఉండడు. సో అందుకే చెప్తున్నా, నువ్వు క్రికెటర్ అవ్వాలి అని అనుకుంటే సక్సెస్ అయ్యావంటే 10 తరాలు వీడంటే ఇది రా అని చెప్పుకుంటారు. అదే ఫెయిల్ అయ్యావా, వీడు ఏదో చేసేద్దాం సాధించేద్దాం అనుకుంటాడు, కానీ వీడి వల్ల ఏమి కాదురా అని కూడా నిన్ను పాతాళానికి తొక్కే బ్యాచ్ కూడా ఉంటారు. సో ఒక క్రికెటర్ అవ్వాలి అని ఆలోచించే ముందు నువ్వు ఇవన్నీ ఆలోచించు. ఫస్ట్ సక్సెస్ అయ్యావా ఎవరెస్ట్ ఎక్కుతావు, ఫెయిల్ అయ్యావా పాతాళానికి పడిపోతావు. మరి వీటిల్లో పాతాళానికి పడకూడదు, సక్సెస్ మాత్రమే నాకు కావాలి అంటే ప్రతిరోజు గుర్తుపెట్టుకో, ప్రతిరోజు గ్రౌండ్లో అడుగు పెట్టాలి. నువ్వు గ్రౌండ్లో ప్రతిరోజు అడుగు పెట్టకుండా ఏదో ఊహల్లో బతికావు అంటే మాత్రం నీ చుట్టూ ఏదైతే సమాజం ఉందో ఇప్పుడు అదే సొసైటీ పాతాళానికి తొక్కేసిద్ది. నువ్వు డిప్రెషన్లోకి వెళ్తానికి కూడా అదే సొసైటీ నీకు కారణం అయితే. మరి అలా జరగకూడదు అంటే, నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్గా నిలబడాలి అంటే నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ క్రికెటర్ అవ్వటం. ఒక్కటే గుర్తుపెట్టుకో, గ్రౌండ్లోకి దిగిన తర్వాత చుట్టూ ఏమి నీకు కనిపించకూడదు, ఏమి వినిపించకూడదు. ఒక బౌలర్ అయితే వికెట్స్ మాత్రమే నీ కంటికి కనిపించాలి. బాల్ వేస్తే వికెట్ లెగ్సి పడాలి. 2-3 ముక్కలై 2-3 పల్టీలు కొడితే ఎలా ఉండిద్దో ఒకసారి ఊహించుకో. సరే, బ్యాట్స్మెన్ అయితే బ్యాట్కి హైకి కోఆర్డినేషన్ ఎలా ఉండాలంటే బాల్ కొడితే తుప్పల్లో పడాల. నువ్వు ఎలా అయితే నీ ఊర్లో పల్లెటూరులో ఎలాగైతే చిన్నప్పుడు ఆడావో, నువ్వు కొడితే తుప్పల్లోకి ఎలా పోయేదో
ఆ విధంగా నువ్వు కొడితే పోవాల బాల్. ఇవన్నీ నీకు ఈ కోఆర్డినేషన్ రావాలి అంటే ఒక బౌలర్గా నువ్వు ఎదిగి వికెట్ని 3-4 ముక్కలు చేసి దాన్ని పల్టీలు కొట్టిస్తే ఎలా ఉండితే ఒకసారి ఆలోచించుకో, ఊహించుకో. నీ పేరు ఆ స్టేట్ మొత్తం, ఆ కంట్రీ మొత్తం నీ పేరు వినిపిస్తుంటే, ఆ స్టేడియం మొత్తం, క్రౌడ్ మొత్తం నీ పేరుతో చాటింగ్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో ఒక్కసారి ఊహించుకో. మరి కూర్చొని వీడియోలు చూస్తేనో ఏదో డైలీ గ్రౌండ్కి వెళ్ళి వచ్చామా అన్నట్టు ఉంటేనో ఇవన్నీ నీ చేతికి రావు. వర్క్ చేయి, డైలీ ఒకటి నేర్చుకో. డైలీ ఒక లెసన్ నువ్వు నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్ క్రికెటర్ అవ్వగలుగుతావు. లేదంటావా, ఇందాక చెప్పాను, పాతాళానికి తొక్కేసిద్ది ఈ సొసైటీ నిన్ను. ఈ సొసైటీ నిన్ను పాతాళానికి తొక్కేయాలా లేదంటే ఎవరెస్ట్ నిన్ను ఎక్కించాలా అనేది నీ చేతిలోనే ఆధారపడింది. ఏ డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టమే.